ద్వాపర యుగంలో సాందీపని మహర్షి ఆశ్రమంలో శ్రీకృష్ణుడు సుధాముడు కలిసి చదువుకున్నారు. కాలక్రమేణా కృష్ణుడు ద్వారకాధీశుడు అయ్యాడు. సుధాముడు మాత్రం పేదరికంలో ఉంటూ భగవంతుడి నామస్మరణతో కాలం గడిపేవాడు. ఒకరోజు సుధాముడి భార్య, స్వామి, మీ బాల్య స్నేహితుడు శ్రీకృష్ణుడు సాక్షాత్తు లక్ష్మీపతి. ఆయన దగ్గరకు వెళ్ళి మన పరిస్థితి వివరిస్తే ఏదైనా సాయం చేస్తారేమో అని కోరుతుంది. స్నేహితుడిని చూడాలనే కోరికతో సుధాముడు ఒప్పుకుంటాడు. కానీ ఖాళీ చేతులతో వెళ్ళడం ఇష్టం లేక ఇంట్లో ఉన్న కొద్దిపాటి అటుకులను ఒక పాత గుడ్డలో మూట కట్టుకొని ద్వారకకు బయలుదేరుతాడు. మురుకు బట్టలతో ఉన్న సుధాముని చూసి రాజభవన ద్వారపాలకులు అడ్డుకుంటారు. కానీ తన స్నేహితుడు వచ్చాడని తెలియగానే కృష్ణుడు స్వయంగా పరుగున వచ్చి సుధాముని కౌగిలించుకుంటాడు. సింహాసనంపై కూర్చోబెట్టి తన చేతులతో స్నేహితుడి పాదాలు కడుగుతాడు. కృష్ణుడు సుధాముని చూసి, మిత్రమా, నా కోసం ఏం తెచ్చావు అని అడుగుతాడు. తన పేదరికం గుర్తుకు వచ్చి సుధాముడు ఆ అటుకుల మూటను దాచడానికి ప్రయత్నిస్తాడు. కానీ కృష్ణుడు బలవంతంగా ఆ మూటను లాక్కొని, నాకు ఇష్టమైన అటుకుల కంటే ఈ లోకంలో గొప్పవేముంటాయి అని ఎంతో ప్రీతితో ఒక పిడికుడు అటుకులను తింటాడు. కృష్ణుడు మొదటి పిడికుడు తినగానే సుధాముడి ఇహలోక సంపదలు కలిగాయి. రెండో పిడికుడు తినగానే స్వర్గలోక భోగాలన్నీ సుధాముడి వశమయ్యాయి. మూడో పిడికుడు తినబోతుంటే రుక్మిణీదేవి అడ్డుకొని, స్వామి, అన్ని సంపదలు ఇచ్చేశావు, ఇక నన్ను కూడా ఇచ్చేస్తావా అని వేడుకుంటుంది. సుధాముడు తన మనసులో ఏమీ అడగకుండానే, శ్రీకృష్ణుడు తనకి తెలియకుండానే సుధాముడి పాత ఇల్లును ఒక గొప్ప భవనంగా మార్చేస్తాడు. సుధాముడు తిరుగు ప్రయాణంలో తన ఊరికి వెళ్ళి చూస్తే అక్కడ అద్భుతమైన సంపదలు ఉంటాయి.